ఎస్ఎల్బీసీ సొరంగంలో కొనసాగుతున్న సహాయ చర్యలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్రీశైలం సొరంగ మార్గంలో సహాయక చర్యల్లో పురోగతి కనిపించింది. ఈ రోజు మొత్తం 8 మంది సొరంగంలో చిక్కుగా ఒక మృతదేహాన్ని సహాయక సిబ్బంది వెలికి తీసింది. మొత్తం ఈ 15 రోజుల వ్యవహారాన్ని కనుక మనం చూస్తే ఫిబ్రవరి 22వ తేదీన ఈ శ్రీశైలం ఎడమగట్టు కాలువ మార్గంలో 14 కిలోమీటర్ల మైలురాయి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగినటువంటి 14వ మైలురాయి దగ్గర నుంచి సహాయ చర్యలు అనేటివి కూడా పూర్తిగా ఒకటో కిలోమీటర్ నుంచి కూడా సహాయ చర్యలు 15 రోజులుగా చేపట్టారు. ఎట్టకేలకు ఈ రోజు 16 రోజు ఈ రోజు జరిగిన ఒక విజయంగా బయటికి తీసుకురాగలిగారు. అయితే అంతకుముందు ఎక్కడ మృతదేహాలు ఉన్నాయో ఎవరికి కూడా తెలియని పరిస్థితి ఉండేది. ఎందుకంటే 14 కిలోమీటర్ల వద్ద ప్రమాదం జరిగింది. అక్కడ పెద్ద ఎత్తున మట్టి బురద పేరుకుంది. దెబ్బతిన్నటువంటి టీబీఎం యొక్క అవశేషాలు కూడా దానిలో కలిసిపోయి ఉన్నాయి. సో ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో అక్కడే అందరూ అంచనా వేసి మృతదేహాలు చిక్కుకున్నాయని చెప్పి ఎవరికి తెలియదు. దాని తర్వాత ఎన్జీఆర్ఐ గ్రౌండ్ పెనెట్రేషన్ సర్వే ద్వారా మొత్తం 8 ప్రాంతాలను గుర్తించడం జరిగింది. ఆ 8 ప్రాంతాల్లో 4 ప్రాంతాల్లో మొదట తవ్వకాలు జరపాలని నిర్ణయించారు. ఆ 4 ప్రాంతాలు కూడా ఈ టీబీఎం మిషన్ ముందు భాగానికి సుమారు 100 నుంచి 150 మీటర్ల దూరంలో ఈ 4 భాగాలు కూడా ఉన్నాయి. ఈ 4 భాగాల్లో మనకు 2 భాగాల్లో వాళ్ళు సెర్చ్ చేస్తే అక్కడ ఏమీ దొరకలేదు. ఆ తర్వాత కేరళ నుంచి తీసుకొచ్చినటువంటి కేడవారి డ్యాగ్స్ ద్వారా అక్కడ అన్వేషణ జాగిలాల ద్వారా అన్వేషణ చేశారు. ఈ కేడవారి డ్యాగ్స్ ఒక పాయింట్ని సూచించారు, ఇక్కడ మృతదేహాలు ఉండొచ్చు అని చెప్పేసి ఆ సూచన ఇవ్వడం జరిగింది. ఆ సూచన ఇచ్చిన మేరకు అక్కడ దాన్ని D2 పాయింట్గా గుర్తించి అక్కడ తవ్వకాలు జరిపారు. అయితే నిన్న రాత్రి జరిగినటువంటి సహాయక చర్యల్లో మొదట ఒక చెయ్యి కాలుకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు మాత్రమే కనిపించాయి. సో నిన్న రాత్రి దొరికిన తర్వాత ఇక్కడ ఒకసారి ఆనవాళ్ళు దొరికిన తర్వాత దాన్ని జాగ్రత్తగా బయటకు తీయాలన్నటువంటి ఉద్దేశంతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అంతకుముందు D1 వద్ద కూడా తవ్వకాలు జరిగేది, దాన్ని వదిలేసి మొత్తం టోటల్ D2 మీదనే పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేశారు. అయితే ఈ మృతదేహాన్ని తీయడానికి సుమారు 12 గంటల సమయం పట్టింది. అంటే నిన్న రాత్రి గుర్తించినా కానీ ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు ఆ మృతదేహాన్ని తీసి బయటికి తీయడానికి నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కారణం ఏంటంటే ఆ బయటికి కనబడించినటువంటి ఆనవాళ్ళ దగ్గర తవ్వకాలు జరపాలనుకుంటున్నప్పుడు ప్రధానంగా నీటి ఊట అనేది ప్రధాన ఆటంకంగా మారింది. తవ్వుతున్న కొద్దీ మనకు నీళ్లు వస్తూనే ఉన్నాయి. సుమారు 6 అడుగుల లోతులో ఈ మృతదేహాన్ని గుర్తించడం జరిగింది D2 పాయింట్ దగ్గర. అయితే అక్కడ తవ్వుతున్న కొద్దీ నీటి ఊట రావడంతో సహాయ చర్యలు చాలా ఇబ్బందికరంగా మారాయి. దీంతో పాటు ఆ మృతదేహానికి చుట్టూ కూడా లేయర్స్, అంటే టీబీఎంకి సంబంధించినటువంటి లోహపు పొరలన్నీ కూడా మొత్తం చుట్టూ ఉన్నాయి. వాటన్నిటినీ ఒక్కొక్కటిగా కత్తిరించుకుంటూ నెమ్మదిగా తొలగించడం జరిగింది. ఎందుకంటే మృతదేహం అంటే లోపల చిక్కుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది అనేది తెలియదు కాబట్టి దాన్ని జాగ్రత్తగా తీసుకురావాలన్న ఉద్దేశంతో చుట్టూ ఉన్నటువంటి ఈ లోహాల పొరలను ఒక్కొక్కటిగా తొలగిస్తూ నెమ్మదిగా కట్ చేస్తూ బయటికి తీస్తూ అలా నెమ్మదిగా చివరకు మృతదేహాన్ని బయటికి తీశారు. ఇంటికి వెళ్ళినటువంటి మృతదేహాన్ని గురుప్రీత్ సింగ్గా చెప్పారు. పంజాబ్ చెందినటువంటి గురుప్రీత్ సింగ్ రాబిన్స్ సంబంధించినటువంటి సంస్థలో టన్నల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. ఈయనతో పాటు సన్నీ ప్రీత్ సింగ్ అనే అతను కూడా టన్నల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్గా కూడా పనిచేస్తున్నాడు. వీళ్ళిద్దరూ కూడా సేమ్ ఉంటారు, అంటే చూడడానికి తెల్లగా హైట్గా వీళ్ళు ఉంటారు. అయితే గుర్ప్రీత్ సింగ్ అని చెప్పడానికి ఆనవాళ్లను కూడా వాళ్ళు గుర్తించడం జరిగింది. చేతికి కడియం లాంటిది ఒకటి ఉంది. దీంతోపాటు హైట్, అంటే ఆ మృతదేహం యొక్క హైట్ ఎంత ఉంది, ఆ హైట్ను బట్టి అలాగే బరువును బట్టి వాళ్ళు ఇది గుర్ప్రీత్ సింగ్ అని చెప్పేసి ప్రాథమిక ప్రస్తుతాన్ని అంచనాకు రావడం జరిగింది. దీంతోపాటు ఇక్కడ రాబిన్స్ అనేటువంటి వస్త్రంతో అక్కడ దుస్తులు ఉన్నాయి. దీంతోపాటు జుట్టు అలాగే ఈ కాళ్లకు సంబంధించినటువంటి కొన్ని ఆనవాళ్లతో ఇది గురుప్రీత్ సింగ్ అని చెప్పేసి ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. సో దాన్ని బయటికి తీసిన తర్వాత వెంటనే దాన్ని నాగర్ కర్నూలు ఆసుపత్రికి తరలించడం జరిగింది. నాగర్ కర్నూలు ఆసుపత్రిలో ఈ మృతదేహాన్ని మొత్తం టోటల్గా క్లీన్ చేస్తారు. అంటే ఈ రోజులు అది శకలాల మధ్య చిక్కుకొని పోయింది, చుట్టూ లోహపు పొరలు కుచ్చుకొని పోయి ఉన్నాయి. సో మొత్తం 16 రోజుల పాటు అది నీళ్లలో, మట్టిలో, లోహలో మధ్యలో నానిపోయి ఉంది. సో ఆ మృతదేహం
ప్రస్తుతం అయితే కండిషన్ అయితే బాగుందని చెప్పేసి సింగరేణి మైనర్స్ వాళ్ళు చెప్తున్నారు. బాడీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తగా కట్ చేశామని చెప్తున్నారు. ఆ బాడీ ప్రస్తుతం నాగర్ కర్నూలులో టోటల్గా క్లీన్ చేసిన తర్వాత ముందు అఫీషియల్గా ఆనవాళ్ళను గుర్తిస్తారు. కుటుంబ సభ్యులు వాళ్ళ ఆనవాళ్ళను గుర్తించిన తర్వాత ఆ వ్యక్తి ఎవరో చూసి ఆ కుటుంబ సభ్యులకు కూడా అప్పగిస్తారు. అనంతరం వారికి ఒక 25 లక్షల పరిహారాన్ని కూడా అందించి మృతదేహాన్ని వాళ్లకు అప్పగించేటువంటి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే మృతదేహం నాగర్ కర్నూలు ఆసుపత్రికి చేరి ఉంటుంది. అక్కడ పోస్ట్ మార్టం అనంతరం ఈ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతాయి. ఎట్టకేలకు 15 రోజుల శ్రమ తర్వాత ఒక్క మృతదేహాన్ని గుర్తించడం జరిగింది. ఇక D2లో కూడా ఇప్పుడు ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అంటే D2లో ఒక మృతదేహం బయటపడింది. అక్కడ ఇంకా కొన్ని ఉండొచ్చు అన్న ఒక అంచనా ఉంది. దీంతోపాటు D1లో కూడా ప్రస్తుతం తవ్వకాలు జరుగుతున్నాయి. అక్కడ కూడా కనుక ఇంకా లోతుకు కనుక వెళితే ఇంకా ఒక 2-3 మనకు వాళ్ళ ఆచూకీ లభ్యమయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అధికార యంత్రాంగం ప్రధానంగా ఆశాభావం వ్యక్తం చేస్తుంది. అయితే ఈ 4గురికి సంబంధించి అంటే టన్నల్ బోరింగ్ మిషన్ ప్రారంభమైనటువంటి పాయింట్ నుంచి కొద్దిగా దూరంగా ఇప్పుడు ఉన్నటువంటి పాయింట్స్ అన్నీ కూడా అంటే ఈ మృతదేహం లభించినటువంటి పాయింట్లు ఉన్నాయి. సో ఇక్కడే మిగిలిన 3 మృతదేహాలు దొరకవచ్చు అని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే మిగిలిన 4 మృతదేహాలను వెలికి తీయడం మాత్రం చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని అని చెప్తున్నారు. ఎందుకంటే TBM మిషన్ మొదటి ప్రాంతంలో చాలా లోతుల సుమారు 5 నుంచి 6 అడుగుల ఎత్తుల మట్టి లోహపు శకలాల మధ్య అవి చిక్కొని పోయి ఉండొచ్చు అని చెప్తున్నారు. ఈ మిగిలిన ఎక్కడైతే ఈ మృతదేహం లభ్యమైందో చుట్టుపక్కల ప్రాంతాల్లో కనుక తవ్విదీస్తే 2-3 రోజుల్లో మిగిలిన వారిగా ఆచూకీ కూడా లభిస్తుందని అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో మిగిలిన 8 మందిని అంటే ఈ 4 ఇస్తే మిగిలిన 4 కనిపి ఇంకా టైం పడుతుంది అంటున్నారు. సో సహాయక చర్యలు మాత్రం ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. TBM కత్తిరించి బయటికి పంపిస్తున్నారు. నీటిని ఎప్పటికప్పుడు తోడివేస్తున్నారు. బురదను యంత్రాల సహాయంతో JCBతో తీసేస్తున్నారు. ఎందుకంటే ఎత్తున మట్టి పేరుకుపోయింది కాబట్టి యంత్రాలతో ఎప్పటికప్పుడు తవ్వి తీసేస్తున్నారు. ఈ మరో 2-3 రోజుల్లో ఇంకా 4-5 జాడ లభిస్తుందని చెప్పేసి అంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది శ్రీశైలం టన్నల్లో సొరంగ మార్గంలో కొనసాగుతున్నటువంటి సహాయ చర్యలకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.